నీ వెబ్సైట్ని లాగిన్ చేయవా అజిత్? చేశాను సార్, ది అజిత్ ఓపెన్ చేశాను. యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ ఓపెన్. ఓకే, సో వీ హ్యావ్ టు లాగిన్ నౌ. సో ది అజిత్ డాట్ కామ్ అని ఉంది కదా, సో డాట్ కామ్ పక్కకి స్లాష్ టైప్ చేయండి. స్లాష్, ఓకే, స్లాష్ డబుల్ పి, డబల్ పి, ఎస్, నో డబ్ల్యూపి డబ్ల్యూపి, ఓకే, హైఫన్ లాగిన్. సారీ అడ్మిన్ టైప్ చేయండి. అడ్మిన్ టైప్ చేయండి, ADMIN. ఎంటర్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా మీది, సార్, యా, అక్కడ మీ అడ్మిన్ అని టైప్ చేయండి, ADMIN స్మాల్ లెటర్స్లో. ఓకే, అడ్మిన్ సార్, ఎస్, MIN. పాస్వర్డ్ మీరు వెబ్సైట్కి పెట్టుకున్నారు కదా లాగిన్ అవ్వడానికి, ఓకే, సో ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయండి. సార్, ఓకే, నౌ క్లిక్ ఆన్ లాగిన్. ఓకే, సో ఇప్పుడు మీకు వెబ్సైట్ అయినా లాగిన్ అయిపోయింది. ఓకే, ఓకే, సో నేను మీకు నిన్న ఒక ఫోల్డర్ షేర్ చేశాను మీకు జీమెయిల్లో, చూసారా? చూశాను సార్, అది ఏం అర్థం కాలేదు సార్. షూర్. ఫోల్డర్స్ ఉన్నాయి. యా, ఫైల్స్ అని ఉంది, అదే కదా? అదే సార్. ఓకే, ఒకసారి మీ జీమెయిల్ లాగిన్ చేస్తారా? ఓకే సార్. జీమెయిల్ లాగిన్ చేసి మీ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళండి. ఎస్ సార్. మీకు రైట్ సైడ్లో డ్రైవ్ అని ఉంది, చూసారా? డాట్స్ని చూడండి రైట్ సైడ్లో టాప్లో. ఎస్ సార్. రైట్ సైడ్లో నో కింద కొంచెం కిందకి రండి, ఇంకా టోటల్ రండి. అక్కడ చూడండి మీ నేమ్ ఏ సింబల్ పక్కకి ఐకాన్స్ అది ఎస్ గూగుల్ యాప్స్, అది క్లిక్ చేయండి. డ్రైవ్ అని ఉంటుంది చూడండి కింద, డ్రైవ్, దాని కింద ఎస్ ఇదే సార్, WP రాకెట్ జిప్. అదొకటి. ఇంకా ఇంకొక ప్లగిన్ కూడా నేను ఫార్వర్డ్ చేశాను మీకు, ఎలిమెంటర్ అని ఒక ప్లగిన్ ఉంటుంది, చూడండి ఒకసారి. షేర్డ్ విత్ మీ అని ఉంది, చూసారా లెఫ్ట్ సైడ్? మీకు లెఫ్ట్ సైడ్లో షేర్డ్ విత్ మీ అని చూసారా? అది క్లిక్ చేయండి. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంది, ఓపెన్ చేయండి, అది డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఎస్, సో ఎలిమెంటర్ ప్రో. ఓకే, ఈ 2 ప్లగిన్స్ డౌన్లోడ్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి, మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది చూడండి. So wait a second, it is going to be downloaded. Okay, so these 2 plugins are paid plugins actually. Okay. ఫైన్. మీ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ప్లగిన్స్ అని కనిపిస్తుంది ఒక ఆప్షన్, చూసారా కింద? పైన ప్లగిన్స్ అని చూడండి, కిందకి రండి, అపిరెన్స్ కింద అని చూడండి. ఎస్, రైట్ క్లిక్ ఇస్తే మీకు యాడ్ న్యూ అని చూడండి రైట్ సైడ్లో, దానికి ఆపోజిట్లో యాడ్ న్యూ పైన క్లిక్ చేయండి. పైన అప్లోడ్ ప్లగిన్స్ అని చూసారా? అప్లోడ్ ప్లగిన్ పైన టాప్లో సెంటర్లోకి వెళ్ళండి. అప్లోడ్ ప్లగిన్ పైకి వెళ్ళండి, ఇంకా పైకి వెళ్ళండి. అప్లోడ్ ప్లగిన్ పైన క్లిక్ చేయండి. నా చూస్ ఫైల్ వచ్చింది కదా, చూస్ ఫైల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ అయింది కదా, ఇది డౌన్లోడ్లో ఉంది చూడండి. ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. నౌ ఇన్స్టాల్ నౌ పైన క్లిక్ చేయండి.
సార్ బ్లాగింగ్ ఏజెన్సీ పోర్ట్ఫోలియో చెప్పారు కదా సార్. అవును. బ్లాగింగ్ అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ని మ్మ్. ఇన్ఫాక్ట్ ఆన్లైన్ ద్వారా మిగతా వాళ్ళకి తెలియపరిచి మ్మ్. దాని ద్వారా ఎర్న్ చేయడమే బ్లాగింగ్. అవును. ఓకే. ఈ ఏజెన్సీ పోర్ట్ఫోలియో అంటే సార్? ఏజెన్సీ అంటే ఏంటంటే మీరు ఇలా డిజిటల్ మార్కెటింగ్ చెప్పడం అన్నమాట. ఓకే. ఓకే, యాక్టివేట్ ప్లగిన్ పైన క్లిక్ చేయండి. ఓకే సార్. క్లిక్ ఆన్ యాక్టివేట్ ప్లగిన్. ఏం సార్? యాక్టివేట్ చేశారా? ఫైన్. చేశాను. సో డబ్ల్యూపీ రాకెట్ డౌన్లోడ్ అయిందా? అది డౌన్లోడ్ అవుతుందా? అది ఇంకా అసలు రానే లేదు సార్ అది. మనకి డబ్ల్యూపీ రాకెట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డౌన్లోడ్ క్లిక్ చేయండి, స్టే చేయండి. ఇక్కడ అక్కడ ఎలో అని చూసారా పైన? ఎలో క్లిక్ చేయండి. పైన ఎలో ఎలో క్లిక్ చేయండి అది. ఓకే. ఓ, సో ఇక్కడ పాపప్ బ్లాక్ అయిపోయినట్టుంది, అందుకే అది డౌన్లోడ్ కాలేదు. ఓకే, క్యాన్సిల్ చేశాను. నో వరీస్ అయిపోయింది. సో పైకి వెళ్ళేసి మళ్ళీ మీరు ఆ ప్లగిన్ అప్లోడ్ చేయండి, ఏదైనా ఒకటి. డబ్ల్యూపీ రాకెట్ పైన యాడ్ ఉంది చూసారా పైన? ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ ఇన్స్టాల్లో. ఓకే, సో బ్లాగ్ అంటే ఏంటంటే ఆర్టికల్స్ రాసేసి సో దాని నుంచి మనకు వచ్చే రెవెన్యూ అనమాట. సో ఏజెన్సీ అంటే ఏంటంటే మీరు మా అలాగే ఒక కంపెనీ కానీ ఒక సర్వీస్ సెక్టర్ కానీ రన్ చేసుకుంటారు కదా, సో ఒక పర్సన్స్కి సర్వీస్ ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ అన్ ఏజెన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే సో మన గురించి మనం ఒక సెల్ఫ్ డబ్బా అన్నట్టు అనుకోండి, అంటే మన గురించి మనం తెలియచేయడం, జస్ట్ ఇట్ అంతే. ఓకే సార్. క్లిక్ ఆన్ యాక్టివేట్ ప్లగిన్. ఫైన్, ఇప్పుడు మనకి 2 ప్లగిన్స్ అనేవి యాక్టివేట్ అయిపోయాయి. సో ఇందులో మెయిన్ ప్రో ఇచ్చేసాను మీకు డిజైనింగ్ కోసం ప్లగిన్. ఓకే.